హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నువ్వేంటి ఇక్కడ? చిన్న పని మీద ఇటు వచ్చాను సార్. ఏం మరి వెళ్ళావా నువ్వు సైట్కి? అప్పుడు వెళ్తానన్నావు, సైట్కి వెళ్తానన్నావు, మళ్ళీ వెళ్ళినట్టు నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వెళ్ళావా? వెళ్ళలేదు సార్, మా ఫ్రెండ్ అక్కడ బొక్క ఏం పెరగదు, వేస్ట్ అక్కడ పెట్టడం కూడా ఇదే. ఓ పని చేయి, బొక్క పెరగదు అంటున్నావు కదా, మీ ఫ్రెండ్ని తీసుకురా. అంటే మా వాడు ఏమంటున్నాడంటే గవర్నమెంట్ మారుతుంది, గవర్నమెంట్ మారితే ఎలాగో పెరగదు, వాళ్ళంతా ట్రాష్ అని చెప్పేది ఇదే అంటున్నాడు సార్. మీడియా ఇంత చదువుకున్నారు, మీడియా ఈ విధంగా ఫోకస్ చేస్తుంది, గవర్నమెంట్ మొత్తం ఫోకస్ చేస్తుంది, అందరూ అక్కడే ఉన్నారు. ప్రభుత్వంలో యంత్రాంగం మొత్తం ఆ ఫ్యూచర్ సిటీ చుట్టూ తిరుగుతోంది. రోజు ఒక అనౌన్స్మెంట్ జరుగుతోంది, ప్రతిరోజు ఒక ఫౌండేషన్ స్టోన్ పడుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా మీ ఫ్రెండ్ అక్కడ ఏం పెరగదన్నాడని చెప్పి నువ్వు ఇంతవరకు సైట్ విజిట్కి వెళ్ళలేదంటే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా అసలు నీకు కొనేసే ఉద్దేశం ఉందా? కొనే ఉద్దేశం ఉంటే ఆ విధంగా మాట్లాడు. నీకు నిజంగా కొనే ఉద్దేశం ఉంటే మీ ఫ్రెండ్స్ని కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని సైట్ విజిట్ చేయి. ఆ సరౌండింగ్ ఏరియాలో ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో చూడు. ఆ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ నిజంగా ఫ్యూచర్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరుగుతుందా పెరగదా అనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు సైట్ విజిట్ చేయకపోతే నీకేం అర్థమవుతుంది అక్కడ? మా ఫ్రెండ్ చెప్పింది కూడా నిజమే కదా సార్. మరి గవర్నమెంట్ మారితే వేరే గవర్నమెంట్ ఏం చేయదు కదా సార్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మారితే వేరే గవర్నమెంట్ వస్తే ఫ్యూచర్ సిటీ వస్తుందా లేదా అనేటటువంటి డౌట్ఫుల్తో నువ్వు ఈ రోజున ల్యాండ్ కొందాం అనుకొని కూడా మళ్ళీ అసలు ఈ రోజు వరకు కూడా సైట్ విజిట్ చేయలేకపోయావు. విషయం చెబుతాను విను. ఈ రోజున చాలామంది ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆ ఏరియాల్లో సైట్లు నచ్చి కూడా మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే అనే ఉద్దేశంతో ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క విషయాన్ని నేను క్లియర్గా చెప్తున్నాను నీకు, ఈ రోజున గవర్నమెంట్ మారిపోయిందనుకో ఈ ఫ్యూచర్ సిటీ ఆగిపోతుందా? ఈ ఫ్యూచర్ సిటీలో ఫౌండేషన్ స్టోన్ పడినటువంటి కంపెనీలు అవన్నీ కన్స్ట్రక్షన్ చేసినవి అవన్నీ ఏమైపోతాయి? అందులో వచ్చే ఎంప్లాయ్మెంట్ ఏమైపోతుంది? ఎప్పుడు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో గవర్నమెంట్ ఆల్రెడీ ఫోకస్ చేసి ల్యాండ్ అలొకేట్ చేసి ఆ కంపెనీలన్నీ స్టార్ట్ అయిపోతూ కన్స్ట్రక్షన్ జరుగుతూ అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఇంకే గవర్నమెంట్ వచ్చినా ఏం చేస్తుంది? ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ రాకపోయినా హైదరాబాద్ గ్రోత్ని ఎవ్వరు ఏమీ ఆపలేరు. మీకు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ జరిగింది తుక్కుగూడ దగ్గర 5,674 కోట్ల రూపాయలు ఒక 8 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఈ తుక్కుగూడ అంటే ఇదంతా శ్రీశైలం హైవేనే, ఇవి బెల్ట్ మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ కారిడార్లోకే వస్తుంది. తుక్కుగూడ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీల్లో మీ అందరికీ తెలిసిన కంపెనీ కూడా లెన్స్ కార్ట్ అంటే కళ్ళజోళ్ళ మనకి సప్లై చేస్తూ ఉంటుంది. మనకి ఐ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే టెస్ట్లు చేస్తుంది, మనకి స్పెక్టికల్స్ కూడా సప్లై చేస్తుంది. అలాంటి కంపెనీ హైదరాబాద్ను చూజ్ చేసుకొని ఇక్కడ వాళ్ళ ఇండస్ట్రీని పెడుతుంది. ఇన్ని కంపెనీలు ఇంత విధంగా ర్యాపిడ్ గ్రోత్ ఆ సరౌండింగ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు బాగుంటుంది. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల అన్ని రకాలుగాను ఈ శ్రీశైలం హైవే ఏదైతే NH 765 ఉందో కన్వీనియంట్గా ఉందని చెప్పి అంతమంది చెబుతుంటే నువ్వు ఈ రోజున గవర్నమెంట్ మారితే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది ఇలా అంటున్నారనే గవర్నమెంట్ కూడా ఒక సీరియస్ స్టెప్ తీసుకుంది. ఆ సీరియస్ స్టెప్ ఏంటో తెలుసా? ఈ రోజున గవర్నమెంట్ మారినా, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా, నెక్స్ట్ TRS వచ్చినా, BJP వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫ్యూచర్ సిటీని మార్చడానికి వీలు లేకుండా ఒక చట్టాన్ని కూడా చేయడానికి ప్రెసిడెంట్ గవర్నమెంట్ రంగాన్ని సిద్ధం చేసింది. దాని ప్రకారం ఒక బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దానిలో ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి మ్యాప్ ఏదైతే ఆల్రెడీ సింగపూర్ బేస్డ్ కంపెనీకి ఇచ్చారో వాళ్ళ మ్యాప్ కూడా అతి త్వరలో రిలీజ్ అవుతుంది. ఒక 9 months స్పాన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ మ్యాప్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఏ సిటీకి ఎక్కడ ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు, అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ చేశారు. కొన్ని కంపెనీలకి ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆ కంపెనీలన్నిటికీ ల్యాండ్ అలొకేట్ చేశారు. ఈ రోజున అమెజాన్ డేటా సెంటర్ ఎగ్జిస్టింగ్గా అక్కడ తన యాక్టివిటీస్ని స్టార్ట్ చేసింది. వర్క్స్ ఆల్రెడీ 3 years 4 years నుంచి రన్నింగ్లో ఉన్నాయి. అలాంటి అమెజాన్ డేటా సెంటర్ వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఎక్స్పాన్షన్ చేయడం కోసం మళ్ళీ గవర్నమెంట్ దగ్గర మన దావోస్లో జరిగిన మీటింగ్లో అక్కడ మళ్ళీ MOU చేసుకున్నారు. మాకు ఇంకా ల్యాండ్ ఇవ్వండి, మేము డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రకరకాలు వస్తున్నాయి. వాటికి డేటా స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్కి చాలా కావాల్సి వస్తుంది. అలాంటిది మాకు హైదరాబాద్ కన్వీనియంట్గా ఉంది. ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఏవైతే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పడుతున్నాయో అదేవిధంగా మేము డేటా స్టోరేజ్కి ఎక్స్పాన్షన్ చేసుకుంటామంటే గవర్నమెంట్ కూడా వాళ్ళని ఆహ్వానించి 202 ఎకరాలని వాళ్ళకి ఫ్యూచర్ సిటీలో కేటాయించడం జరిగింది. ఆ 202 ఎకరాల్లో
ఈ రోజున శంకుస్థాపన కూడా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఆయన క్లియర్గా అనౌన్స్మెంట్ చేశారు. ఈ రోజున అమెజాన్ డేటా సెంటర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 60,000 కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అని వాళ్ళు చెప్తే ఈయన రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది అమెజాన్ అఫీషియల్స్ని. 60,000 కోట్ల రూపాయలు కాదు, 1 lakh మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో అని. అదేవిధంగా వాళ్ళు కూడా గవర్నమెంట్కి ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మేము కమింగ్ డేస్లో ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తాం. 1 crore వరకు కూడా వీళ్ళు 1 crore lakhs అనమాట, ల్యాక్స్ వరకు కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నువ్వు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. నీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది, మంచి ఎప్రిషియేషన్ అవుతుంది ఎప్పుడైనా సరే ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఎందుకంటే గవర్నమెంటు చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయబోతోంది. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ల్యాండ్ ఎలకేషన్ ఏదైతే జరిగిందో ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఆ కంపెనీలకి, అలాగే నెట్ జీరో అంటే పొల్యూషన్ ఫ్రీగా ఉన్న కంపెనీలకు ఎలకేట్ చేయాలి. ఫ్యూచర్ సిటీకే డెవలప్మెంట్కి యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ బ్యాంక్ని, ఏది ల్యాండ్ బ్యాంక్ని. సో నువ్వు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావో ఆ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. డోంట్ వర్రీ, నువ్వు ఆరాంగా ఆ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైనా సరే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ సైట్ విజిట్ చేయి. సైట్ విజిట్ చేస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. అవునా సార్? ఓకే, నువ్వు నీ డౌట్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు. ఈ డౌట్తోనే చాలామంది ఆ సరౌండింగ్ ఏరియాలో సైట్ విజిట్ చేద్దామని, చూద్దామని, ఒకసారి చూసి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మారిపోతే ఎట్లా అని కొంతమంది కొనకుండా విత్డ్రా అయిపోయి మనీ ఉండి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అలా ఆగిపోయారు. దాన్ని ఆగిపోవడం వల్ల ఏమైంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. ఈ రోజున అన్నీ తెలుసుకున్నారు. గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది, మేము చట్టం చేస్తున్నాము, మీకు ఫ్యూచర్ సిటీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఫ్యూచర్ సిటీనే కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ విని మళ్ళీ వాళ్ళు రష్ అయ్యి ఈ కంపెనీలన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్ వేయటం, అదేవిధంగా అమెజాన్ డేటా సెంటర్ రీసెంట్గా వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్స్ ఇవన్నీ చూసి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అన్ని రకాలుగాను పొల్యూషన్ ఫ్రీగా ఉంది, సిటీకి దూరంగా ఉంది, మంచిగా ఉంది అట్మాస్ఫియర్ అనుకుని మళ్ళీ వాళ్ళు కొందామని వస్తే వాళ్ళు వచ్చే టైంకి అక్కడ వాళ్ళకి కావాల్సిన గతంలో చూసుకున్నటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ అవైలబుల్ లేదు. ఈస్ట్ తీసుకుందాం అనుకుంటారు, కొంతమంది నార్త్ ఈస్ట్ తీసుకుందాం అనుకుంటారు, కొంతమంది నార్త్ తీసుకుందామంటారు. వాళ్ళు చూజ్ చేసుకున్న ప్లాట్లు లేవు. ఇప్పుడు చెప్పు, ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ మనం తీసుకుందాం అన్నప్పుడు మన ఇండివిజువల్గా మనం కొంత ఆలోచించాలి. పేపర్లో ఏ విధంగా పడుతోంది, ఆ సరౌండింగ్ ఏరియాస్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతున్నాయి అనేది చూసుకోవాలి, టైటిల్ క్లియర్గా ఉందో లేదో చూసుకోవాలి, కంపెనీ మంచిదా కాదా చూసుకోవాలి. ఫ్యూచర్లో ఈ రోజున మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిజంగా గ్రో వస్తుందా, అక్కడ రెసిడెన్షియల్ జోన్ ఏర్పడడానికి అవకాశం ఉందా, మనం ఇల్లు కట్టుకోవచ్చా, ఇలాంటి పాయింట్లనే నువ్వు కీప్ ఇన్ మైండ్లో ఉంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పేశారని నువ్వు ఇప్పటికీ 2-3 వారాల నుంచి ఇంతవరకు సైట్ విజిటే చేయలేదు, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు. రేపు పొద్దున ఫ్లాట్స్ అన్నీ స్పీడ్గా సేల్ అవుతున్నాయి, నీకు కావాల్సిన డైరెక్షన్ ఉండదు. అప్పుడు నువ్వు అనుకుంటావు, మళ్ళీ బాధపడతావు, అరే మనం తీసుకోలేకపోయామని. ఎందుకంటే ఈ రోజున గతంలో ఎవరైతే సైట్ విజిట్ చేసి వాళ్ళందరూ కావాల్సిన డైరెక్షన్ని చూజ్ చేసుకొని కూడా కొనకుండా ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చి ఆ ఫేసింగ్ ఏదైతే ఈస్టో లేకపోతే నార్త్ ఈస్ట్ ఫేసింగ్లు మళ్ళీ అడిగితే ఆల్రెడీ బుక్ అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. ఇంకెక్కడి నుంచి ఇవ్వగలం? ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఈ రోజుకైనా సరే నువ్వు వెళ్ళి సైట్ చూసి నీకు నచ్చిన డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. ఖచ్చితంగా నీకు కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్, మంచి అప్రిషియేషను, కావాలంటే నువ్వు ఇల్లు కట్టుకొని నివసించడానికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన ఏరియా ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాస్. ఓకే సార్, మరి ఇది ఓఆర్ఆర్ నుండి ఎంత డిస్టెన్స్ సార్ ముందు సైట్? ఓఆర్ఆర్ నుంచి నీకు ఇది 27 minutes వస్తుంది. అంటే ఓఆర్ఆర్ నుంచి మన ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్టు ఎగ్జాక్ట్ 27 minutes వస్తుంది. ఈ 27 minutes కూడా అసలు నీకు జర్నీ చేసినట్టే ఉండదు. ఎక్సలెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా రెసిడెన్షియల్, మొత్తం ఇళ్ళే. నీకు లెఫ్ట్ రైట్ మొత్తం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇళ్ళే కనపడతాయి. నీకు అక్కడ మూవ్ అవుతూ ఉంటే కొత్తూరు జంక్షన్ దగ్గర 200 feet రోడ్ వస్తుంది. కరెక్ట్గా కొత్తూరు జంక్షన్ నుంచి మన మగధా ప్రాజెక్ట్ ఏదైతే కడతాల్లో ఉందో అది చాలా నియర్గా ఉంటుందన్నమాట. ముచ్చెర్ల దాటిన తర్వాత కడతాలు ఉంటుంది. ఈ రోజున ముచ్చెర్ల కూడా ఫ్యూచర్ సిటీ కింద ఉంది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా బేగంచెర్ల దగ్గరే ఉంది. ఈ సరౌండింగ్ ఏరియాలన్నీ కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి, చాలా పర్సెంటేజ్ డెవలప్ అయిపోయినాయి. గవర్నమెంట్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఎక్కడికక్కడ 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు ల్యాండ్ అలకేట్ చేసేస్తున్నారు. ఆ కంపెనీలు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీకు హయ్యెస్ట్ ల్యాండ్ ఈ రోజు వరకు ఇచ్చింది కూడా లైఫ్ సైన్సెస్ హబ్కి
నక్కర్తి మేడిపల్లి. యాక్చువల్గా మేడిపల్లి నక్కర్తి మారిపోయి ఈ రోజున మేడిపల్లి కిందకు వచ్చింది. అంతకుముందు నక్కర్తి మేడిపల్లి అనేవాళ్ళు. ఈ మేడిపల్లి దగ్గర లైఫ్ సైన్సెస్ హబ్ కూడా ఏర్పాటవుతుంది. దానికి సంబంధించిన రోడ్లు కూడా మీకు శరవేగంగా జరుగుతున్నాయి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి ఆ నక్కర్తి మేడిపల్లి సరౌండింగ్ ఏరియాలో వెళ్ళారనే తెలుస్తుంది. ఇవన్నీ కూడా సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మధ్య జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్. ఈ రీసెంట్గా ఇందాక చెప్పినట్టుగా నేను అమెజాన్ డేటా సెంటర్కి కూడా ల్యాండ్ ఎక్స్పాన్షన్ చేశారు 202 acres. అదేవిధంగా సింగరేణి కాలరీస్ వాళ్ళకి రెగ్యులర్గా మనం చెప్పుకునే ఇవన్నీ సింగరేణి కాలరీస్ వారికి పోలీస్ కమిషన్ రేట్కి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇట్లా 1, 2 అనేది కాదు. ఎస్క్యూబ్ అనే కంపెనీకి కూడా డేటా హబ్ వాళ్ళు సెట్ చేసుకోవడం కోసం వాళ్ళకి కూడా ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఎన్నో కంపెనీలు ఇంకా అసలు రాలేదు. ఇదంతా ఇనిషియేషనే, జస్ట్ ఇది ఆరంభం మాత్రమే. అసలు సినిమా చాలా ఉంది. అసలు ఈ రోజు వరకు కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకులో 10% ల్యాండ్ బ్యాంక్ కూడా కంపెనీలకి ఎంగేజ్ చేయలేదు. సో నీ కమింగ్ డేస్లో ఇంకా ఎక్స్ట్రాడినరీగా వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ అలొకేట్ చేస్తే కంపెనీలన్నీ ఆటోమేటిక్గా వాళ్ళ యాక్టివిటీస్ కనుక స్టార్ట్ చేసి అనుకో అసలు నీకు ఎక్కడికి వెళ్తుంది ఒక్కసారి ఊహించు. ఎక్కడికి వెళ్తుంది? అరే వీళ్ళందరూ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తే 100,000 ఎకరాల్లో ఆ కంపెనీలు కట్టిన తర్వాత అక్కడ జనరేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్కి రెసిడెన్షియల్ జోన్ ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ వచ్చి ఉంటారా వాళ్ళందరూ? ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో మీకు ఏర్పాటు అవుతున్నటువంటి కంపెనీలన్నిటిలో కూడా పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్ ఉందో ఆ రెసిడెన్షియల్ జోన్లోనే ఫ్లాట్లు కొనుక్కుంటారు, లేదంటే అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అయితే అందులో రెసిడెంట్గా ఉంటారు. ఇలాంటివి చేస్తారు. సో ఖచ్చితంగా ఆ సరౌండింగ్ ఏరియాల్లో కంపెనీలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది. ఆ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని ఎన్నో షాపింగ్ మాల్స్ వస్తాయి. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంది. సౌత్ కారిడార్ ఈ రోజు వరకు కూడా గ్రో కాలేదు. ఇన్ని గుడ్ ఫ్యాక్టర్స్ మనకి కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి కనుక మనం ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ విల్ గెట్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్, నో డౌట్ ఎట్ ఆల్. సో నువ్వు ఒక్కసారి ఫస్ట్ సైట్ విజిట్ చేయి. సైట్ విజిట్ చేసి నీకు కంపెనీ బ్రాండ్ ఏ విధంగా ఉంది, అక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, నిజంగా డిటిసిపి రెరా అప్రూవల్తో ఉన్న ఈ మగధ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ వీళ్ళు చెప్పిన విధంగా ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకో. నచ్చిన ప్లాట్ని చూజ్ చేసుకో. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ కావాలన్నా కూడా నువ్వు మళ్ళీ తీసుకోలేవు. ఎందుకంటే ఇది ఫేజ్ 1కి సంబంధించింది. ఫేజ్ 2 అంటే దీనికి బ్యాక్ సైడ్ వస్తుంది కనుక ఫేజ్ 1లో ల్యాండ్ నీకు కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఫేజ్ 2లో కూడా ఏదైతే మన మగధ ప్రాజెక్టులో రాబోతుందో ఈ ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేదు. ఈ రోజున ల్యాండ్ ప్రైసెస్కి ఇక్కడున్న ప్లాట్కి సంబంధించిన స్క్వేర్ యార్డ్ ప్రైస్కి కంపారిజన్ చేస్తే వెరీ జెన్యూన్ ప్రైస్లో మనకి ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఓపెన్ ప్లాట్ ఖచ్చితంగా కొనుక్కోవడానికి మనకి కన్వీనియంట్ ప్రైస్లో ఉంది. ఎందుకంటే తుక్కుగూడ, కందుకూరు, మహేశ్వరం ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా రేట్లు పెరిగిపోయినాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయలేవు. ఈ కంపెనీలన్నీ కూడా ఈ 30,000 ఎకరాల్లో ఈ సరౌండింగ్ ఏరియాల్లో వస్తున్నాయి కనుక జస్ట్ 4-5 కిలోమీటర్ రేడియస్లో మన రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది కనుక అన్ని రకాలుగాను నువ్వు ఉండడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రైస్ అప్రిషియేషన్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో సరౌండింగ్ ఏరియాల్లో మంచి డెవలప్మెంట్ ఉంది కనుక ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో ఒక్కసారి విజిట్ చేయి. విజిట్ చేసి నీకు నచ్చితే చెప్పు, ప్లాట్ చూజ్ చేసుకో. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇన్ మగధ. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు చాలా బాగా ఆన్సర్ చెప్పారు. ఓకే, వింటుంటే ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఓకే, సరౌండింగ్స్ కూడా నాకు కళ్ళ కట్టినట్టు చెప్పారు మీరు బాగా. ఈ వీకైనా ఎలాగైనా తప్పకుండా వెళ్తాను సార్ సైట్ విజిట్కి అయితే ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా నువ్వు సైట్ విజిట్ చెయ్యి. ఎందుకంటే 2-3 వారాల నుంచి ఇదిగో వెళ్తా అదిగో వెళ్తా అంటున్నావు. నువ్వు ఒక్కసారి కనుక సైట్ విజిట్ చేసావంటే నీకు ఆ సైట్ విజిట్ చేయడం కూడా శ్రీశైలం హైవే మీద నీకు రైట్ సైడ్ మైసిగండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ పక్కనే లేన్ ఉంటుంది. అది 40 feet 60 feet రోడ్డు పడబోతోంది కమింగ్ డేస్లో. దాని లోపలికి కనుక నువ్వు వెళ్ళావంటే జస్ట్ 1 kilometer లోపే మన మగధ ప్రాజెక్ట్ ఉంది. నువ్వు ఖచ్చితంగా సైట్ విజిట్ చేయి. విజిట్ చేసి చూసిన తర్వాత నువ్వు సైట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చెప్పు. నీకు కావాల్సిన ప్లాట్ చూజ్ చేసుకో. అక్కడ మనకి సైట్ మేనేజర్ ఉంటాడు, నీకు అసిస్ట్ చేస్తాడు. అక్కడ మనకి రిసార్ట్ కూడా ఉంది. ప్రశాంతంగా రిసార్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడు. అక్కడ చూసిన తర్వాత అక్కడ నువ్వు టీ స్నాక్స్ తీసుకున్న తర్వాత అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో. మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళు, నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్సే నీకు కరెక్ట్గా సజెస్ట్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి కరెక్ట్గా సజెస్ట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి సజెస్ట్ చేయలేకపోవచ్చు. సైట్ చూడు, చూసిన తర్వాత అప్పుడు నువ్వు నాకు కాల్ చేయి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సరే సార్, వెళ్ళే ముందు ఒకసారి మీకు కాల్ చేస్తాను. ఓకే, ఎవరైనా సరే ఒక్కసారి ఊరికే సరదాగా చూద్దాం మగధ ప్రాజెక్టు ఈ సరౌండింగ్ ఏరియాల్లో
చాలా వీడియోల్లో చూసాము, సోషల్ మీడియాలో కూడా బాగా ఈ మగధా ప్రాజెక్ట్, ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు అని చాలామంది వింటున్నారు. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, ఒక్కసారి ఎవరైనా సరే చూద్దాంలే అని కనుక మగధా ప్రాజెక్టు విజిట్ చేస్తే ఖచ్చితంగా ప్లాట్ కొనాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఇది మటుకు వాస్తవం. నేను చెప్పింది వాస్తవం కాదో మీకు తెలియాలి అంటే ఒక్కసారి మగధా సైట్ విజిట్ చేయండి. మీరు సైట్ విజిట్ చేయాలి అంటే కంపెనీ నుంచి మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాం. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే, మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీరు ఖచ్చితంగా సైట్ విజిట్కి తీసుకువెళ్ళడానికి మా సిబ్బంది మీకు సపోర్ట్ చేస్తారు.